measurement or single pieces of equipment tools using a nut, wire, buzzer, pen, cardboard, car, papers, switch and buzzer battery. సరే ఇది ఎందుకు ఉపయోగం అంటే ఎప్పుడైనా ఎర్త్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది అలారం మోగిస్తుంది సార్. ఎందుకంటే ఎప్పుడైనా ఎర్త్ బ్యాక్ రావడం వలన ఎంతో మంది ప్రాణాలని కోల్పోతున్నాం సార్. ఎందుకంటే ఇలాంటి టెక్నాలజీ మనకి ఇంకా అదుపులోకి రాకపోవడం వలన ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నాం సార్. అలాంటి ప్రాణాలను కోల్పోకూడదంటే ఈ ప్రాజెక్ట్ని ఉపయోగించవచ్చు సార్. మనము ఎర్త్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంతో మంది చనిపోతున్నారు సార్. చైనా అటువంటి దేశాలలో ఎంతో మంది చనిపోతున్నారు సార్. ఇట్లాంటి డిజాస్టర్స్ రావడం వల్ల చనిపోతున్నారు సార్. అదే ఈ ఎర్త్ బ్యాక్ అలారాన్ని యూజ్ చేసినామంటే అందరి ప్రాణాలు కాపాడలేకపోవచ్చేమో కానీ కొంతమంది ప్రాణాలనైనా కాపాడవచ్చు సార్. దీనిలో 3 పార్ట్స్ ఉన్నాయి సార్. సిస్మోగ్రఫీ, రెక్టర్ స్కేల్, సిస్మోగ్రఫీ ఎర్త్ బ్యాక్ డిటెక్టింగ్ మిషన్ సార్. అది ఎర్త్ బ్యాక్ని డిటెక్ట్ చేస్తుంది సార్ ఎప్పుడైనా ఎర్త్ బ్యాక్ వస్తే. రెక్టర్ స్కేల్ అంటే 6.0 to 6.5 వరకు ఉంటే అది నార్మల్. 6.5 అబోవ్ ఉందనుకో అది చాలా లాస్కి కారణం అవుతుంది సార్. అదే 0.4 వరకు ఉంటే 0.2 to 4 వరకు ఉంటే అది నార్మల్ డిజాస్టర్ సార్. నార్మల్ ఎర్త్ బ్యాక్. అది లో అని అనొచ్చు, స్మాల్ అని కూడా అనొచ్చు సార్. అదే 4 to 6 వరకు ఉంటే అది మిడిల్ సార్. అంత లాస్కి కారణం కాదు సార్. అదే 6.5 to అబోవ్ ఉంటే అది చాలా లాస్కి కారణం అవుతుంది సార్. కారణం అవడం వలన అలాంటి కారణం అవడం వల్ల ఎంతో మంది చనిపోతున్నారు సార్. అదే ఈ ప్రాజెక్ట్ అదుపులోకి వస్తే ఎంతో మంది బతకొచ్చు అనే నమ్మకం సార్. వాతావరణ శాఖలు ఉన్నాయి కదా సార్. అవి ఫ్లడ్డింగ్స్, రైనీ సీజన్ అలాంటివి రెయిన్ అప్పుడు పడుతుంది, ఫ్లడ్స్ అప్పుడు వస్తాయి, ఎప్పుడు వస్తాయని చెప్పగలుగుతున్నారు సార్ వాతావరణం శాఖ. కానీ ఎప్పుడు ఎర్త్ బ్యాక్ వస్తుందో చెప్పలేకుంటున్నారు సార్. ఎందుకంటే అది ఎలా కనిపెట్టారో తెలియకపోవడం వల్ల ఎర్త్ బ్యాక్ని అందుకే మిషన్ సార్. దీనివల్ల మనము అందరి ప్రాణాలు కాపాడలేకపోవచ్చేమో కానీ కొంతమంది ప్రాణాలైనా కాపాడవచ్చు సార్. చూడండి సార్, ఇలా ఎర్త్ బ్యాక్ వచ్చినప్పుడు దీన్ని కాపాడవచ్చు.